హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు జూలై మాసంలో 9వ తేదీ మంగళవారం తిథి నాడు మీ జీవితంలో ఎటువంటి గోచార ఫలితాలు కలగబోతున్నాయో తెలుసా? ఈ రోజున ఎటువంటి ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు? అవి మంచికా చెడుకా ఎలా ఉండబోతుంది? ఈ రోజు నుంచైనా కష్టాల కొలిమి నుంచి బయటపడతారా? సమస్యల నుంచి బయటపడబోతున్నారా? తగు జాగ్రత్తలు తీసుకుంటూ మీ జీవితాన్ని లక్ష్య సాధన దిశగా మార్చుకోబోతున్నారా? అసలు ఎలా ఉండబోతుంది అంటే ఈ రోజున మీకు బ్రహ్మాండవంతంగా ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలను పొందుకోబోతూ ఉన్నారు. ఎన్నో రకాల సమస్యలకు చాలా ఈజీగా ఈ రోజున పరిష్కారం కనుగొనబోతున్నారు. మీ ఆలోచన సరళి మారుతుంది. మీరు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో అది ప్రస్ఫుటంగా చెప్తారో, మీరు చేసే ఆలోచన, చెప్పే ప్రణాళిక మొత్తం కూడాను ఖచ్చితంగా చాలా వరకు ఎదుటి వారికి క్లియర్ గా అర్థమవుతుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతలు కలగబోతున్నాయి. సమాజంలో తగినంత గౌరవం రాబోతుంది. ఈ రోజు మీరు ఏది చేసినా అందులో ఖచ్చితంగా మీ యొక్క ఐడెంటిటీ అనేది ప్రతిబింబిస్తుంది. ఇందులో సందేహమే లేదంటున్నారు జ్యోతిష పండితులు. తెల్ల కాగితం మీద రాసి పెట్టుకోండి, ఇలాగే జరుగుతుంది, జరిగి తీరుతుంది అని నొక్కి వక్కాణించడం జరుగుతుంది. ఏ సందేహము కూడా అస్సలు వలదు. అయితే అసలు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారిని సంప్రదించండి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి జాతకులు ఇక రాశి పెట్టుకోండి, ఇలా జరగక మానదు. ఇప్పటి వరకు కష్టాన్ని అనుభవించారా? మీ జీవితం ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మారిపోతుంది. గ్రహాలు సర్వ హక్కులు ఈ రోజు నుంచి తులారాశి జాతకులకు ఇచ్చేయబోతున్నాయి. గ్రహాలు నీచ స్థితి నుంచి ఉచ్చ స్థితికి మారబోతున్నాయి. శని భగవానుని యొక్క అనుగ్రహం మీ మీద ఈ రోజు నుండి పుష్కలంగా ఉండబోతుంది. శని భగవానుడు అన్ని శుభ ఫలితాలే ఈ రోజున మీకు కలగ చేయబోతున్నాడు. మీరు చేసిన మంచి తాలూకా ప్రతి ఫలితం ఈ రోజున దక్కబోతుంది. ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, ఏ రంగాల్లో ఉన్న తులారాశి జాతకులు ఈ రోజున ఖచ్చితంగా అనుకూల ఫలితాలే పొందుకోబోతున్నారు. రాసి పెట్టుకోండి, ఇలా జరగక మానదు. అయితే తులారాశి జాతకులు స్టాక్ మార్కెట్ లో ఉన్నట్లయితే ఈ రోజున విపరీతమైన ఆర్థిక లాభాలు గణించబోతున్నారు. అలాగే మనసుకు దగ్గరైన వ్యక్తులతో ఈ రోజున గంటల తరబడి మాట్లాడతారు, సమయాన్ని గడుపుతారు. ఈ రాశి జాతకులకు కుటుంబం అన్నా, బంధాలన్నా, విలువలు అన్నా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ కూడా ఇతరులతో ఆచితూచే మాట్లాడతారు. ఎదుటి వారిని నిందించే తత్వం తులారాశి జాతకులకు అస్సలు ఉండదు. అయితే ఈ రాశి జాతకులకు బంధాలకు ప్రాముఖ్యత ఇచ్చిన బంధుమిత్రుల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ రోజున ఆ గొడవలకు తెరపడబోతుంది. ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో, లేదా మీరు వారిని ఏమైనా ఒక మాట తూలనాడినా ఈ రోజున పశ్చాత్తాపపడతారు. మీ యొక్క బంధం బలపడుతుంది. ఒక చిరునవ్వుతో బంధాన్ని మరల వెనక్కి తిరిగి తెచ్చుకుంటారో, వారికి మీకు మధ్యన ఉన్నటువంటి ఏవైతే అపార్థాలు, పొరపక్షాలు ఉన్నాయో అవి అన్నీ సమసిపోవడానికి మీరు ఈ రోజున
ప్రముఖ పాత్ర పోషిస్తారు. అయితే ఈ రోజున శుభ కార్యక్రమానికి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పాత మిత్రుల కలయిక కూడా ఉండబోతుంది తులారాశి జాతకులకు. అయితే మిత్రులతో మీరు జ్ఞాపకాలు పంచుకుంటారు. మీ మనసు ఆనందంలో తేలియాడుతోంది. కష్టాలు ఉండవచ్చును. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, లేకపోతే మరి ఏ ఇతర పరంగా అయినా, మానసిక పరంగా అయినా కూడాను ఆ సమస్యలు అన్ని కూడా గట్టెక్కించుకునేందుకు ఈ రోజున మానసిక ప్రశాంతతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆవేశంతో ఉన్నారు. ఆవేశాన్ని ఈ రోజున అణచి వేసుకుంటారు. ఎందుకంటే గత తాలూకా జ్ఞాపకాలు మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. కావున ఈ రోజున జ్ఞాపకాలు మధురమైనటువంటి జ్ఞాపకాల్లో ఈ రోజున మిమ్మల్ని మానసికంగా సంతృప్తి పరుస్తాయి. కావున మీరు ఆలోచన పూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. భగవంతుని అనుగ్రహం, దైవ బలం ఈ రోజున తులారాశి జాతకులపై మెండుగా ఉండబోతుంది. కావున మీ ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది. ఎవరు ఎలాంటి వారో, ఎవరితో మనం మాట్లాడవచ్చో, ఎవరితో మాట్లాడకూడదు అనే విషయం ఈ రోజున తేట తెల్లమవుతుంది. మీ శ్రేయోభిలాషులు ఎవరో తెలుసుకుంటారో, వారితో కూర్చొని మాటామంతి పెట్టుకుంటారు. ఇక ఈ రోజున అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే గనక జీవిత భాగస్వామికి మీకు మధ్యన చిన్న చిన్న అపార్థాలు, మూడవ వ్యక్తి ప్రమేయంతో ఏర్పడినటువంటి అడ్డుగోడకు మీరు ఖచ్చితంగా పునాదులు పెకిలించేస్తారో, వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారో, వారితో పాటుగా సమయాన్ని కేటాయిస్తారో, మీ మనసులోని భావనలను బయటకు చెప్పడానికి అస్సలు ఇష్టపడరో. కానీ తులారాశి జాతకులు మీరు ఏం మాట్లాడినా, ఏది చేసినా వినాలి అనే తాపత్రయం జీవిత భాగస్వామికి ఉంటుంది. మీరు వారితో బంధాన్ని ముందుకు తీసుకుని వెళ్లడానికి మీ యొక్క భావాలు వారికి తప్పనిసరిగా చెప్పాలి. అప్పుడే మీ బంధం బలపడుతుంది. ఇప్పటి వరకు మీ బంధం బీటలు వారడానికి కారణమో మీరు అర్థం చేసుకోలేని తత్వమే. అలాగే వారికి ఐడెంటిటీ ఇవ్వడం లేదో, జీవిత భాగస్వామికి తగు గుర్తింపు ఇస్తే, తగు మర్యాద ఇస్తే గనక, వారి యొక్క సలహా సూచనలు మీరు ప్రతి విషయంలో పరిగణలోకి తీసుకుంటే గనక ఖచ్చితంగా మీకు బాగుంటుంది. వారు మిమ్మల్ని నమ్మి మీ జీవితంలోకి వచ్చారో, వారి జీవితం మీ జీవితంతో ముడిపడి ఉన్నది. కావున ఖచ్చితంగా మీరు ఏ విషయాన్ని అయినా పరుల నుంచి వారికి తెలిపే విధంగా చేయవద్దును. మీ యొక్క నిర్ణయాలు కావచ్చు, మీ యొక్క ఆలోచనలు కావచ్చు, ముందుగా వారితోనే షేర్ చేసుకోండి. ఈ రోజున ఈ విషయాల్లో మీకు ఒక స్పష్టమైనటువంటి స్పష్టత వస్తుంది. తత్ఫలితంగా మీ యొక్క బంధం బాగుంటుంది. జీవిత భాగస్వామి అంటే మీకు చాలా ఇష్టమో, ఆ ఇష్టాన్ని ఈ రోజున వ్యక్తపరుస్తారో, ఒక చిన్న విహార యాత్రకు కూడా ప్లాన్ చేసుకుంటారో. తులారాశి జాతకులకు ఏది చెప్పినా, ఎంత చెప్పినా ఒక్కోసారి చెవికి ఎక్కించుకుని పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రోజున గ్రహస్థితులు బాగున్నాయి. కావున మీరు ఖచ్చితంగా చెడు ఏమిటో, మంచి ఏమిటో తెలుసుకుంటారో. చెప్పుడు మాటలు వినే తత్వం కూడా తులారాశి జాతకులకు ఎక్కువగా ఉంటుంది. అయితే చెప్పుడు మాటలను పక్కన పెట్టి జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్లడంలో ఈ రోజు బాగుంటుంది. తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఇలా జరగక మానేదో, ఇలాగే జరుగుతుంది. మీ జీవితంలో అతి పెద్ద మార్పు సంభవించే రోజు ఇదిగా చెప్పడం జరుగుతుంది. అద్భుతమనే చెప్పాలి, శుభవార్తలనే చెప్పాలి. మీ మనసు కోరుకుంది ఈ రోజున కనుముందు కలిగి తీరుతుంది. మీ మనసు కోరుకుంది ఈ రోజున కళ్ళ ముందు జరిగి తీరుతుంది. అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి జాతకులకు జూలై మాసంలో 9వ తేదీ మంగళవారం తిథి నాడు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో, ఎటువంటి సందర్భాలు మీకు ఎదురు కాబోతున్నాయో, శుభ ఫలితాలే కలగబోతున్నాయని జ్యోతిష పండితులు నొక్కి వక్కాణిస్తున్నారు. కావున ఇలాగే జరిగి తీరుతుంది. మీరు చేయాల్సిందల్లా జాగ్రత్తగా ఉండడమే. భగవంతుని అనుగ్రహం కోసం నిత్యం భగవంతుని ఆరాధన చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.